మరి రోజున ఈ దీనదాసుని పరిశుద్ధాత్మ అయ్యా మీరు వాడుకోండి, బలంగా నేను కనుమరుగవ్వాలి, మీరు ప్రత్యక్షం అవ్వాలి సంఘానికని నేను గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని చదువుగా విందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుగా విందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుగా విందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలగును. చేతులతో మంచి స్తోత్రం చెప్పండి ప్రభుకి. ఉపవాస ప్రార్థనలు కాబట్టి ప్రభా, ఉపవాస ప్రార్థనలు కాబట్టి నేను ఉపవాసం గురించి నేను మాట్లాడాలి, మీరు నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి అని ఈ రోజున సంఘం కొరకు ఎంతగానో ప్రార్థించే దేవుడు చక్కటి ఉపదేశాన్ని దేవుడు నాకు ఇచ్చి పంపారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మీరు చదివిన వాక్యములో యూదా ఇంటి వారికి 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము, వారి కుటుంబానికి యూదా వారికి సంతోషమట, ఆనందమట, అవి మనోహరమైన పండుగలట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపవాసం అనంగానే యూదా ఇంటి వారికి ఏంటంటే అండి సంతోషం. కొంతమంది ఉంటారండి ఉపవాసం అనగానే అబ్బోయ్ ఉపవాసం ఉండలేరండి కొంతమంది. నిజంగా ఈ మాటలు చదివినప్పుడు వారికి పండగలంట ఉపవాసం అంటే. ఉపవాసాన్ని ఎవరైనా పండగగా చేస్తారా అండి? నీరసంగా అయ్యగారికి పని ఏమండి, ఉపవాసాలు 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 అంటూ ఉంటారు. 21 రోజులు ఉపవాసాలు, 40 రోజులు ఉపవాసాలు అలా పెట్టుకుంటూ ఉంటారు. అది సంఘ క్షేమాభివృద్ధికి, అది సంఘ ఆత్మీయ జీవితానికి, అది సంఘ కుటుంబ వ్యవస్థలకి ఎంతో ఆశీర్వాదకరం. ఇక్కడ చూడండి, యూదా ఇంటి వారు 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో వారు ఉపవాసాల మీద ఉపవాసాలు ఉంటారు. ఏంటయ్యా మీకు అసలు ఏంటి ఉపవాసాలు? ఉపవాసాల మీద ఉపవాసాలు ఉంటారంటే వాళ్ళు అంటున్నారు మాకు ఉపవాసాలే పండగలు అంటున్నారండి. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళకు ఉపవాసం ప్రకటించుకుంటే ఉపవాసం ఉంటుంది పండగ అండి. వాళ్ళకి ఎంతో సంతోషిస్తారంట. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు కావచ్చు, క్రైస్తవ విధానం కావచ్చు, ఉపవాసం అంటే చాలా భయంకరంగా ఏదో అనుకోవటం, ఉపవాసాలు ఉండకపోవటం, ఉపవాసం ఉండి చేస్తేనే ప్రభు వింటారని వ్యతిరేకమైన మాటలు మాట్లాడే వాళ్ళు లేకపోరు. ఉపవాసం ఉండే చేయాలా, లేకుండా చేయకూడదా ప్రార్థన? ఉపవాసం ఉంటేనే ప్రార్థనకి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదా? అసలు ఉపవాస ప్రార్థనకి ఎందుకు అని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో వ్యతిరేకమైన బోధలు, ఎన్నో వ్యతిరేకమైన మాటలు క్రైస్తవ జీవితాలపై, క్రైస్తవ వ్యవస్థపై వచ్చేసినాయి. నేను ఇవి చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం, ఆశ్చర్యం వేసింది. ఫస్ట్ అసలు యూదా ఇంటి వరకు ఉపవాసాలు సంతోషాన్ని ఇచ్చాయటండి. అసలు ఉపవాసం అంటే అది సంతోషం ఇస్తుందా? కడుపు మార్చుకొని, పేగులు మాడిపోయి, కడుపు మాడిపోయి ప్రార్థనలకు వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆకలి 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 ఆకలి, నీరసం. ఉపవాసం అంటే సంతోషం ఉండదు, ఉపవాసం అంటే ఆనందం ఉండదు, ఉపవాసం అంటే పండుగ ఉండదు. ఉపవాసం అంటే అది ఏదో నీరసమైన విధానంలాగా, పొద్దాకలు ఉపవాసాలేంటి అన్నట్లుగా చాలామంది భక్తులు మాట్లాడటం నేను విన్నాను. యూదా ఇంటి వారు 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల వారికి అవి మనోహరమైన పండుగలట. దేవునికి స్తోత్రం కలగ. మనోహరమైన పండుగలంట. ఉపవాస ప్రార్థనలు మనోహరమైన పండుగలని పాంప్లెట్స్లో దైవజనులు కొటేషన్ వేస్తూ ఉంటారు. మనోహరమైన పండుగలని ఎవరికైనా తెలియదేమో బహుశా నీ పక్కన బ్రాకెట్లో ఉపవాస ప్రార్థనలు అని వేస్తారు.
చూడండి, ఆ ఉపవాస ప్రార్థనలకి జనం చాలా తక్కువగా ఉంటారు. అదే పాంప్లెట్లో ప్రేమ విందు కలదు అనేయండి, మమ్మో యేసయ్య ప్రభువా. ఎప్పుడూ రాని భక్తులు, ఎప్పుడూ చూడని ముఖాలు, క్రొత్త క్రొత్త ముఖాలు, వారం వారం రాని భక్తులు ఆ రోజే ఊడిపడిపోతారు. మందిరం అంతా ప్యాక్ అయిపోద్ది, పిగిలిపోద్ది. ప్రేమ విందు, ప్రేమ విందు, ప్రేమ విందు. ఆలోచిద్దాం ఒకసారి మనం. ఉపవాసము యూదా ఇంటి వారికి చాలా సంతోషంగా, మనోహరంగా, ఆనందంగా, పండగగా ఉందట. మీరు అనుకుంటారు ఉపవాసం చేస్తే మా జీవితం ఎలా మారిద్ది, పండగగా మారిద్దని మీరు అనుకుంటారు. కానీ యూదా ఇంటి వారికి ఉపవాసమే పండగగా మారిపోయిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమందిలో ఇటువంటి ఆలోచన ఉంటుంది, 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అయిపోయినాక దేవుడు కార్యాలు చేస్తాడు, మా జీవితం పండగగా మారిద్ది, మా జీవితం ఆస్వాదించబడిద్ది అని మీరు అనుకుని ఉండొచ్చు. కొంతమంది అలాగ అనుకుని మందిరానికి వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఓకే, తప్పనట్లేదు. కానీ యూదా ఇంటి వారు మాత్రం ఉపవాసాలే పండగలు మాకంటున్నారు. వాళ్ళు మేము ఉపవాసాల యందు ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం, గంతులు వేస్తున్నాం, అవి మాకు పండగలు, అవి మాకు ఉత్సవాలు అంటున్నారు వాళ్ళు. ఉపవాసాలుండి ప్రార్థన చేసిన తర్వాత పండగగా మారటం కాదట జీవితం, ఉపవాసమే పండగట వారి జీవితంలో. ఈ మాట చాలా జాగ్రత్తగా మైండ్లో నోట్ చేసుకోండి. ఉపవాసం ఉండటమే పండగ, ఉపవాసమే ఆనందం, ఉపవాసమే సంతోషం. అలాగన మన జీవితంలో ఉపవాసాలు మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపవాస ప్రార్థనలు అయ్యగారి అనౌన్స్మెంట్ చేశారండి, యేసు నామములో పరిగెత్తాల మందిరానికి. అబ్బా, దేవానికి స్తోత్రం నాయన. ఈ ఉపవాస ప్రార్థనలు నా కొరకే పెట్టారు, స్తోత్రం అయ్యా, నాకెంతో సంతోషం అయ్యా, నాకెంతో ఆనందం అయ్యా, నాకెంతో ఉత్సవం ప్రభువానికి స్తోత్రం. అటువంటి మనస్సు, అటువంటి ఆలోచన బిడ్డలారా మీలో కలగాలి. ఉపవాసం అనేసరికి మందిరానికి రాకుండా, ఆ ఉపవాస ప్రార్థనలో మందిరంలో కనబడకుండా, ఒక పాస్టర్ గారు అంటండి 21 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారంటండి. ఎన్ని రోజులండి? 21 రోజులండి. రోజు భర్త భార్యని పంపుతున్నాడంట. రోజు భర్త భార్యని నువ్వు వెళ్ళు అంటున్నాడంట. పని చేసుకుంటున్నాడంట, వస్తున్నాడంట, వాక్యం టయానికి వచ్చేస్తున్నాడు. మరి వచ్చి వాక్యం 2 మాటలు వినొచ్చు కదా. 21వ రోజు వచ్చాడంట. 21వ రోజు వచ్చి బఫే ప్లేట్ చూసారు, బఫే ప్లేటు. ఆ భోజనాల్లో ఫస్ట్ బంతులు ఆయనే కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు అందరిని పలకరించడానికి వెళ్తే ప్రత్యక్షమేడంటే, ఏంటయ్యా 20 రోజులు రాలేదు, ఈరోజు వచ్చామంటే, పాస్టర్ గారు మరి అదండి ఇదండి ఇది ఏదో ఇక చెప్తున్నాడు సాకులు. వాళ్ళ ఆవిడ పక్కనే ఉండి, ఏంటి కహానీలండి పాస్టర్ గారు, 8ంటికి వచ్చేస్తున్నాడు, మీ వాక్యం టైంకి వచ్చేస్తున్నాడు, రమ్మంటే రావట్లేదు, మరి ఈరోజు ఎందుకు వచ్చాడు అంటుందంట అలా ఆవిడ. చూడండి, భోజనాలు అంటే కొంత భక్తులు బరికెత్తుకుంటూ వస్తారు. ఏంటో భోజనాలకు మొహమాసిపోయిన వాళ్ళకి లాగాను, ఎప్పుడు తిననోళ్ళకి మళ్ళీ ఏం చేస్తారో తెలుసండి. ఎవరో చెప్పారంట, చర్చిలో భోజనం తీసుకెళ్ళి తాగుబోతుడికి పెడితే ఆశీర్వదించబడతాడని. మరి చూడండి, ఎన్ని రకరకాల మాటలు, రకరకాల వింతలు జరుగుతున్నాయి. వీళ్ళు తినింది కాక, అమ్మో దేవుని భోజనం ఒక ముద్దన్న చాలని ఎంత తోడుకుపోద్ది, 5 గిన్నెలు క్యారేజ్ తోడుకుపోద్ది, ఎవరికి చెప్పదు, వెళ్ళిపోయి భర్తకు పెట్టేస్తే అంటే మారిపోతాడంట. దేవునికి స్తోత్రం కలుగు, మారిపోతాడంట. తాగుబోతాడు కంటే ఈ భోజనం పెడితే మారిపోతాడు. కుదురుగా చర్చకొచ్చి 2 మాటలింటే మారు మనసు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునే కాక. ఈ భోజనాలు బహుప్రియులైపోయారు, ఈ భోజనాలు పిచ్చి అయిపోయారు, ఈ తిండి పిచ్చి ఎక్కువైపోతుంది. ఈ కాలంలో తిండి అధికమైపోతుంది. ఈ సైతాను తిండి ద్వారా అనేక మందిని మత్తులుగా చేసేస్తున్నాడండి అపవాది. ఉపవాసం ఉండనివ్వట్లేదు, ఉపవాసం స్థిరంగా ఉండట్లేదు. ఉపవాస ప్రార్థనలు దైవజనుడు ప్రకటించిన ఉపవాస ప్రార్థనలకు ఏమి వెళ్తావులే అని అపవాది ఆపేస్తూ ఉంది. కానీ యూదా ఇంటి వారిని రాత్రి మనకు జ్ఞాపకం చేసుకుందాం. వారికి ఉపవాసాలు చెప్పండి, 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో పొద్దాకలు ఉపవాసాలు ఉంటున్నారంట. వాళ్ళు ఏంటయ్యా మీరు పొద్దాకలు ఉపవాసంలో ఉంటున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగితే వాళ్ళు అంటారు, ఉపవాసాలు ఉండటమే మాకు పండగలు అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉపవాసాలు మనకి ఎలా మారాలి అమ్మా? ఉపవాసాలు మనకి ఎలా మారాలి? పండగలుగా మారాలి. అయ్యగారు నిజంగా ఉపవాసాలు ఇట్టగే పెడతా ఉండాలి.
మీరు ఉపవాసాలకి తరలి వస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలగన. అయ్యగారు ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాడో ఉపవాస ప్రార్థనలకి ఎదురు చూడాలి. ఎప్పుడు అయ్యగారు చర్చిలో ఉపవాస ప్రార్థన పెడతాడు, ఎప్పుడు అయ్యగారు అనౌన్స్మెంట్ ఇస్తాడు, ప్రభు నువ్వు ప్రార్థన చేసుకోవాలా. దైవజనుడు నోట నుండి విడుదలయ్యే ఆ ఉపవాస ప్రార్థనలు అనగానే ఫస్ట్ నీ కుటుంబం అంతా ఉండాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఒక పండుగ, ఒక మనోహరం, ఒక సంతోషం, ఒక హ్యాపీనెస్ యూదా ఇంటి వారికి కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యూదా ఇంటి వారికి కలిగింది ఉపవాసం. అంత సంతోషాన్ని ఇచ్చింది వాళ్ళకి, ఎంత ఆనందాన్ని ఇచ్చింది, అంత ఉత్సాహాన్ని రేపింది వాళ్ళు. ఈ రోజున భక్తులారా, ఉపవాసం నీకు నీరసాన్ని తీసుకొస్తుందా? ఉపవాసం నీకు అభ్యంతరాన్ని తీసుకొస్తుందా? ఉపవాసం నీకు ఆటంకాన్ని తీసుకొస్తుందా? నీకు ఎలాగుంది ఉపవాస ప్రార్థనలో? ఈ 2 రోజులు ఎలా గడిపావు? ఈ 3వ రోజు ఎలా గడిపావు ఉపవాస ప్రార్థనలలో? జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. ఎంత సంతోషం రావాలి ఉపవాస ప్రార్థన అంటే, ఎంత ఆనందం కలగాలి ఉపవాస ప్రార్థన అంటే. అవే మనకి పండగలుగా మారిపోవాలి. ఉపవాసాలుండి అయ్యా మా జీవితం కొరకు ప్రార్థన చేసుకుంటాం, ఉపవాస ప్రార్థనలు అయిపోయినాక మా బతుకు మారిద్ది, ఉపవాస ప్రార్థన అయిపోయినాక మా దండగ జీవితం పండగగా మారిద్ది కాదు. యూదా ఇంటి వారికి ఉపవాసమే ఒక పండగగా మారిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. ఉపవాసాలు ఉండిన తర్వాత దండగ జీవితం పండగ మారటం కాదు, వాళ్ళు అసలు ఉపవాసం ఉంటుండగానే వాళ్ళ జీవితాలు పండగగా మారిపోయినాయి అట. అంత పండగ వాతావరణం వచ్చిందంట వాళ్ళ ఉపవాసాలు ఉంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఉపవాసం ఉంటారు? ఎవరికి ఉపవాసాలు పండగగా మారతాయి? ఎవరికి ఉపవాసాలు ఆనందంగా మారతాయి? ఎవరికి ఉపవాసాలు సంతోషంగా మారతాయి అంటే, యూదా అంటే అర్థం ఏంటంటే స్తుతి. స్తుతించేవారు, ఆరాధించేవారు, స్తోత్రాలు చెప్పేవారు, మహిమపరిచేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యూదా అన్న మాటకి స్తుతి, యూదా అన్న మాటకి స్తుతించే జనము, స్తుతించేవారు అని అర్థం. జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికి ఉపవాసాలు సంతోషాన్ని ఇస్తాయో తెలుసా? ఎవరికి ఉపవాసాలు ఆనందాన్ని ఇస్తాయో తెలుసా? ఎవరికి ఉపవాసాలు ఆహ్లాదాన్ని కలగజేస్తాయో తెలుసా? ఎవరికి ఉపవాసాలు పండగలుగా మారతాయో తెలుసా? స్తుతించే బిడ్డలకండి. ప్రతి సమయంలో స్తుతించే బిడ్డలకండి. వ్యాధైనా, బాధైనా, శ్రమైనా, ఇబ్బంది అయినా, ఎటువంటిదైనప్పటికీ కూడా స్తుతిని నోట ఉంటే వారికి ఉపవాసాలు సంతోషంగా మారుతాయండి. అంతే. స్తుతించే బిడ్డలకి ఉపవాసాలు పండగలు, స్తుతించే బిడ్డలకి ఉపవాసాలు పండగలు, స్తుతించే బిడ్డలకు ఉపవాసాలు ఆనందం, స్తుతించే బిడ్డలకు ఉపవాసాలు భయంకరమైన సంతోషం. యూదా వారికి ఎందుకు పండగగా ఉంది ఉపవాసం అంటే, వారు స్తుతించే వ్యక్తులండి, వారు ఆరాధించే వ్యక్తులండి, వారు దేవుణ్ణి మహింపరిచే వ్యక్తులండి, సమయమందు అసమయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులండి. ఎటువంటి సమయమైనా, ఎటువంటి పరిస్థితి అయినా, ఉన్న పరిస్థితి అయినా, లేని పరిస్థితి అయినా వారు యెహోవాను స్తుతిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవాను వారు స్తుతిస్తారు గనక, ప్రతి సమయంలో యెహోవాను ఆరాధిస్తారు గనక, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు గనక వారికి ఉపవాసాలు పండగలుగా మారిపోయినాయి. ఎవరికి ఉపవాసాలు ఇంకా పండగగా మారతాయంటే ఆ యొక్క యూదా వారటండి, యూదా గోత్రపు సింహాలు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఈ సందర్భం గుర్తుందా? బాలాకు కొంతమంది అనుచరులను, ఒక 2 3 ఇంటి బంగారం ఇస్తానని చెప్పేసి కొంత తెచ్చేసి, డబ్బు తెచ్చి, బంగారం తెచ్చి బిలాము దగ్గర బేరం ఆడుతూ ఉంటారు. నువ్వు వచ్చి మిడతల దండులాగా ఉంది, వారిని శపించాలి. బిలాము ఏది పలికితే అది జరుగుతుందండి. దీవిస్తే దీవెన, శపిస్తే శాపం. అయితే వచ్చాడు బాలాకు రాజు కొంతమంది అనుచరులు పంపించి కొంత ధనాన్ని, కొంత డబ్బుని ఇంకా రెచ్చగొట్టి, నీకు ఇంటిని బంగారం ఇస్తామని రెచ్చగొట్టి ప్రజలను శపించడానికి తీసుకొని పోయారు. ఆల్రెడీ ప్రభు అన్నారు, వారు ఆశీర్వదించబడిన ప్రజలు, వారు దీవించబడిన ప్రజలు, వారు దీవించబడిన వారు, వారు ఆశీర్వదించబడిన వారు, వారిని ఎవరు ఏమి చేయలేవు, పని చేయదురా బాబు ఆ శాపమని దేవుడు చెప్పినా వెళ్ళాడు. 7 కొండల మీద నిలబడుతున్నాడు, శపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రభు అనుకున్నాడు, నువ్వు వెళ్ళురా, నువ్వు వెళ్ళి నుంచో, నేనే మాట్లాడతాను నీలో నుంచి ఆ బిడ్డల గురించి అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7 కొండల మీద నిలబడి ఆ కొండ మీద నిలబడి అదిగో దూషించడానికి మొదలు పెడుతుంటే, దేవాది దేవుడు అతనిలో నుంచి, ప్రవక్తలో నుంచి ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక గొప్ప అద్భుతమైన ప్రవచనాలు విడుదల చేస్తా ఉన్నాడు.
ఆ అద్భుతమైన ప్రవచనాల్లో ఒక ప్రవచనం, వారు ఆడ సింహము వలె నిక్కి నిలిచి వేటాడిన దానిని చంపి వధించి వారు తింటారు. స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారట? సింహము లాంటి వాళ్ళు అంట. యూదా అంటే స్తుతించే జనం. స్తుతించే వారికి ఉపవాసాలు పండగ, స్తుతించే వారికి అయ్యగారు ఉపవాసం ప్రకటిస్తే ఆనందం. అదొక పండగ, అదొక ఉత్సాహం. ఇంకొకటి, సింహముల వంటి వారికి, యూదా గోత్రపు సింహముల వంటి వారికి, సింహములు అది నిక్కి నిలిచి అది దేనినైతే టార్గెట్ చేసిందో దానిని వెంటాడి చంపి తినిందాక నిద్రపోదంట. దేవునికి స్తోత్రం. సింహము దేనినైనా టార్గెట్ చేసిందా అటాక్ జరగాల్సిందే, అది దాని నోటికి దొరకాల్సింది. అలా వేటాడిద్ది, అలా వెంటాడిద్ది, అలా వెంబడించిద్ది, దొరికేదాకా పరిగెడుతుంది. అలాగే మనము కూడా సింహముల వంటి వారమే గర్జిస్తూ వ్యతిరేకమైన బోధలు, వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన స్వభావాలు, ఆకాశ మండల దురాత్మ శక్తులకు వ్యతిరేకంగా మనము గర్జిస్తూ, వ్యతిరేకంగా మనం నిలబడుతూ వాటిని అనగొద్రొక్కుతూ దేవుని రాజ్యాన్ని భూమి మీద మనం స్థాపించాలి. దేవునికి స్తోత్రం. మనం సింహముల వంటి వారు మనం టార్గెట్ చేయాలి అపవాది మీద, వ్యతిరేక బోధల మీద, వ్యతిరేక మాటల మీద, వ్యతిరేక ప్రవక్తల మీద, అపరిశుద్ధత మీద, అసంప్రదాయాల మీద, ఆచారాల మీద, సంప్రదాయాల మీద మనం టార్గెట్ పెట్టాలి. టార్గెట్ పెట్టి దానిని వధించి సమాధి చేసేంతవరకు మనం నిద్రపోకూడదు. ఎందుకంటే యూదా వారు సింహముల వంటి వారు. దేవునికి స్తోత్రం కలగనక. ఎవరికి సంతోషం ఉపవాసాలు, ఎవరికి ఆనందం ఉపవాసాలు? అసలు ఉపవాస ప్రార్థనలు పెడితే దానినే పండగగా మార్చుకునే జనం ఎవరు? సింహాల వంటి వారు. అపవాదిని పట్టి బంధించేవారు, అపవాదిని బందీ గృహములో పెట్టేసేవారు, ఆకాశ మండల దురాత్మ శక్తులతో పోరాడేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఇంట్లో వ్యతిరేకం ఉందా? నీ ఒంట్లో వ్యతిరేకం ఉందా? నీ ప్రవక్తల వ్యతిరేకం ఉందా? సమస్తమును పట్టి 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 వెంటాడి బంధించాలి, దానిని సమాధి చేయాలి. ఏదైతే దేవునికి అవిష్టంగా ఉందో, ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో, ఏదైతే దేవునికి చూడడానికి అసహ్యకరంగా ఉందో, ఆ దురాత్మ శక్తులు ప్రజలను పట్టుకొని ఎలా పీడిస్తున్నాయో వాటిని బంధించాలి, వాటిని టార్గెట్ చేయాలి, వాటిని అనగొద్రొక్కాలి. మనము భయపడటానికి మనం పిల్లులం కాదు, మనం సింహాలమని ప్రభు చెప్తా ఉన్నాడు. మనం ధైర్యము కలిగి మనం బంధించాలి. మేమైతే మనందరం ఆకాశ మండల దురాత్మ శక్తులతో పోరాడుతున్నాం అంటాడు పౌలయ్య. మనం మనుషులతో కాదు పోరాడేది, ఆకాశ మండల దురాత్మ శక్తులతో పోరాడుతున్నాం. పోరాడాలి, సింహములాగా పోరాడాలి, వ్యతిరేకతను పోరాడాలి, అచంచలమైన దానిని పోరాడాలి, నిర్లక్ష్యతనంతో పోరాడాలి, అపరిశుద్ధతతో పోరాడాలి. పోరాడి దానిని చంపాలి, దానిని సమాధి చేయాలి. అటువంటి వారికి ఉపవాసాలు మనోహరమైన పండగలుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉపవాసాలు అతి మనోహరంగా ఉంటాయి వాళ్ళకి. యూదా ఇంటి వారంటే పొద్దు ఆకలి ఉపవాసం చేస్తారు. 4వ నెల చేస్తారు, మళ్ళీ 5వ నెల ఉపవాసం ప్రకటించేసుకున్నారంట. మళ్ళీ 7వ నెల ఉపవాసం అంట, మళ్ళీ 1 నెల గ్యాప్ ఇచ్చి, మళ్ళీ ఇంకెప్పుడు 10వ నెల అంట, 2 నెలల గ్యాప్ ఇచ్చి 10. ఇక ఆ సంవత్సరం అంతా చేతనేరే ఉన్నారు అనుకోండి. ఇక సంవత్సరం అంతా చేతనే ఉన్నారు ఉపవాసం. 1 నెల ఇడిచి 1 నెల, 2 నెలలు ఇడిచి 1 నెల, ఉపవాసాలు. ఇక ఈ 3 రోజులు కష్టమైపోతుంది భక్తులు కొంతమందికి. కానీ వాళ్ళు బాబోయ్ 7, 5, 4, 5, 7, 10 ఎందుకు బాబు ఈ ఉపవాసాల మీద ఉపవాసాలు అంటే వాళ్ళు అంటున్నారు, మాకు అయ్యే పండగలు రా బాబు, మాకు ఉపవాసాలే పండగలు. మీకు డిసెంబర్ 25 పండుగ అయితే వాళ్ళకి ఉపవాసాల పండుగలట. మీకు డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితేనంటే వాళ్ళకి ఉపవాసాల పండుగలట. చూడండి ఎంత సంతోషించారండి వాళ్ళు ఉపవాసాలు ప్రకటించుకొని, ఎంత ఆనందించారండి ఉపవాసాలు ప్రకటించుకొని. ఉపవాసం అందే సంతోషం అంట, ఉపవాసం అందే ఆనందం అంట, ఆ ఉపవాసమే వారికి పండగ అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున ఉపవాసం మనకి ఎలా మారాలంటే పండగ వాతావరణంగా మారాలండి. ఉపవాసం మనకు ఒక సంతోషం అండి, ఉపవాసం మనకు ఒక ఆనందంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయం 13వ వచనంలో
ఉపవాస ప్రార్థన ప్రకటిస్తే ఎవరెవరు వచ్చారో చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం చదవగా విందాం. యూదావారందరూ ఏంటయ్యా? యూదావారందరూ తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలవబడిరి. చాలు, నా వైపు చూడండి. శిశువులతో భార్యలతో పిల్లలతో యెహోవా సన్నిధిలో నిలబడ్డారు. రాజైన యెహోషాపాతు యూదా జాతి మీద, యూదా వారి మీదకి శత్రువులు దండెత్తి వస్తున్న సమయంలో, మా దగ్గర బలము లేదు నాయనా, మా దగ్గర శక్తి లేదు ప్రభువా, శత్రువులు మా మీదకి వస్తున్నారు అని ఉపవాసాన్ని ప్రకటించాడు. ఉపవాసాన్ని యెహోషాపాతు దేశమంతటికి ఉపవాసాన్ని ప్రకటించాడు. అయితే వినండి, రాజు అయిన యెహోషాపాతు ఉపవాసాన్ని ప్రకటిస్తే శిశువులట, భార్యలట, పిల్లలట కలిసి యెహోవా సన్నిధికి వచ్చారట. మీరు ఇంట్లో ఒకళ్ళొచ్చారు, ఒకళ్ళొస్తే ఒకళ్ళు రారు, పిల్లలొస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. ఏంటో ఉపవాసం అంటే అంత చిన్న చూపు అయిపోతుంది మీకు. కానీ యెహోషాపాతు ఉపవాసమును ప్రకటిస్తే పసిపిల్లలు, భార్యలు, పిల్లలు, చంటి బాబోయ్ మొత్తం దండోపు దండాలకు ఏదో పెద్ద ఇది డిసెంబర్ 31st వచ్చేస్తారు చూడండి, అట్టు వచ్చేసారంటండి జనం. ఇదేంద్ర బాబు, ఏదైనా పండగ ఏంద్ర బాబు అని చూస్తే ఏం లేదు. ఉపవాస ప్రార్థన అంటే దేవునికి స్తోత్రం కలుగునగా. ఉపవాస ప్రార్థనలకు ఇంటిళ్ళ పాద వచ్చేసారా? చూసారండి? హలో, ఉపవాస ప్రార్థనలకు ఇంటిళ్ళ పాది రావాలి. నువ్వు పడుకోలే, భార్య అంటుంది భర్త, నువ్వు పడుకోలే, నేను వెళ్ళొత్తాలి, నేను కూడా వెళ్ళపోతే మళ్ళీ అయ్యగారు ఏమంటాడు అడుగుతాడు కాబట్టి వచ్చాం. మీకెక్కడ ఇంట్రెస్ట్ వచ్చింది? ఉపవాసం ఉండాలి, చెయ్యాలి, చెందాలి, దాన్ని ఒక మనోహరంగా మార్చుకో. మీకెక్కడ అయ్యగారు అడుగుతారు కాబట్టి నువ్వు ఉండలే. ఇద్దరం రాకపోతే మళ్ళీ డేంజర్ అయిపోద్ది. ఒకరు వెళ్ళామంటే ఇంకొకరు ఏదో ఒక సాగు చెప్పొచ్చు. కానీ యెహోషాపాతు ఉపవాసాన్ని ప్రకటిస్తున్న భలే ఆశ్చర్యం వేసింది. బాబోయ్, ఉపవాస ప్రార్థనలు కూడా ఇంటిల్లి పాది వెళ్ళిపోతారా అనిపించింది నాకు. చంటి పిల్లలు, భార్యలు, పిల్లలు, పసిపిల్లలు, బాబోయ్ పసిపిల్లలతో సహా ఉపవాస ప్రార్థనలకు వచ్చారంటే వాళ్ళకి, యూదా వారికి ఉపవాస ప్రార్థన మీద ఉన్నటువంటి అంత జ్ఞానము, ఉపవాస ప్రార్థన మీద ఉన్న శ్రద్ధ మరి దేని మీద లేదేమో ప్రియ దైవజనమా. యెహోషాపాతు, రాజైన యెహోషాపాతు ఒక అనౌన్స్మెంట్ చేశాడంతే. ఇంటిళ్ళ పాది కథలు వచ్చారు. మళ్ళీ ఆయన ఇంటిళ్ళ పాది కథలు రండి అని కూడా చెప్పలేదు. ఇంటిళ్ళ పాది ఇల్లే కథలు వచ్చారు ఉపవాసాన్ని ప్రకటించగలరు. రండి మనం ప్రార్థన చేద్దాం యెహోవా సన్నిధిలో. మనకి బలం లేదు, శక్తి లేదు, మన చుట్టూ శత్రు సైన్యం మూగిపోయి ఉంది, మన చుట్టూ ఆ సైన్యం అంతా ఎక్కువైపోయింది, మన వల్ల కాదు, మనం గెలవలేం, మనం పోరాడలేం. రండి మనం ఉపవాస ప్రార్థన ప్రకటించుకుందాం, మనం ప్రార్థనలు చేద్దామంటే ఇంటికి తాళం పడిపోయింది, ఇంటికి తాళకప్పులు పడిపోయి అందరూ దేవుని సందుకు వచ్చేసారంట. స్తోత్రం చెప్పండి గట్టి. ఇప్పుడు ఏమో కానండి, మరలా అయ్యగారిని దేవుడు దర్శించి ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు ఇంటి దగ్గర ఒక్కళ్ళు కూడా మొత్తం చర్చిలోకి వచ్చేయాలి. అప్పుడు ఈ వాక్యం గుర్తుకు రావాలి. ఉపవాస ప్రార్థన అయ్యగారు పెడుతున్నారు అంటే ఇంటికి తాళకప్ప పడిపోయి భర్త, భార్య, పిల్లలందరూ ఇక్కడ ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టి. అది మనకు పండగ, అది మనకు ఒక మనోహరమైన పండగగా మారిపోవాలి. యూదా ప్రజలకి ఉపవాసాలు ఎలా పండగగా మారాయో అలాగున మన చర్చ్లో దైవజనుడు అనౌన్స్మెంట్ ఇస్తుండగా ఆ ఉపవాసాలు పండగగా జరగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. జనం అనుకోవాలి, ఇదేంద్రా బాబు, కిసుమిసుకు జరిగే అడావడి, 31 జరిగే అడావడి ఇప్పుడు జరుగుతుంది ఏంటని జనం చూసి వెళ్ళాలి. ఇరుగు పొరుగు వెనకలు ముందులు మొత్తం చర్చికి రానోళ్ళు ఒక కన్నేసి వెళ్ళాలి. ఇక్కడ ఏంట్రా బాబు ఎంత అడావడి జరుగుతుంది. అప్పుడు ఎవరో ఒకరు చెప్తారు మంచి ఉపవాస ప్రార్థన మరి చర్చిన. ఉపవాసాన్ని కూడా ఎట్టు చేస్తారా? యూదా ప్రజలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగనగాక. పండగ పండగ పండగగా జరగాలి ఉపవాసం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తూ ప్రభునామాన్ని గనపరచు. ఉపవాస ప్రార్థనలకి కొందరు రావాలా, అందరూ రావాలా? అందరూ రావాలి. భర్త మానేసి భార్య రావాలి. ఏమో భార్యలారా, భర్త కూడా తీసుకురావాలి. అయ్యా రాయ్యా,
ఏ ప్రార్థనకు వచ్చినా రాపిన పర్లేదు, ఉపవాస ప్రార్థనకు రావాలంటయ్యా. ఇది పండగ, మన చర్చిలో పండగలు జరుగుతున్నాయి, ఉపవాస పండగలని పెడతారు కొంతమంది. ఉపవాసాన్ని పండగని ఎందుకన్నారు? ఇదే చూడండి, జకర్యా గ్రంథంలో యూదా వారికి ఉపవాసాలు పండగలుగా ఉన్నాయి. కొంతమంది పాంప్లెట్స్లను చూస్తుంటే దైవజనులు ఉపవాస పండుగలు, మనోహర పండుగలు అనేస్తూ ఉంటారు. నిజంగా వాస్తవానికి నిజమైన పండుగలు ఉపవాసాలేనండి. దేవునికి స్తోత్రం కలుగనగాక. హల్లెలూయా. అసలు ఉపవాస ప్రార్థన అంటే అర్థం ఏంటి? అసలు ఉపవాస ప్రార్థన అంటే అర్థం ఏంటి? చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 14-15 చదవండి. అసలు ఉపవాస ప్రార్థన అంటే అర్థం ఏంటి? మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15 వచనాలు. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేస్తున్నాము గాని మీ శిష్యులు ఉపవాసం చేయరు. దీనికి హేతువేమని ఆయనను అడుగగా, అసలు ఏంటయ్యా దీనికి ఏంటని అడిగారట. యేసు అంటున్నాడు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నప్పుడు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? అసలు దుఃఖపడతారా? పెళ్లి కొడుకు ఉన్నప్పుడు ఆ పెళ్లి ఇంటి వారు దుఃఖపడతారా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడే దినములు వచ్చును. వారి వద్దను ఉంచి కొనిపోబడే దినాలు వచ్చును. అప్పుడు వారు ఉపవాసం చేస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళు పరిసేలు వాళ్ళు వచ్చేసి యేసుప్రభు అంటున్నాడు, మేము ఉపవాసాలు ఉంటున్నాం కానీ మీ శిష్యుని తెగ తినేస్తున్నారు అంటున్నారు వాళ్ళు. ఏంటి యేసుప్రభు తెగ తినేస్తున్నారేంటి మీ శిష్యులు? మేము ఉపవాసాలు ఉంటున్నాం, వాళ్ళు ఉండరేంటి అంటే యేసుప్రభు అంటున్నాడు గమ్మత్తుగా. చూడండి, యేసుప్రభు అన్నాడు, పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు పెండ్లి ఇంటి వారు దుఃఖపడతారా అని అంటాడు. పెండ్లి కుమారుడు కొనిపోబడే దినాలప్పుడు వారు ఉపవాసం ఉంటారన్నాడు. దుఃఖపడతారా అన్నాడు, ఉపవాసం ఉంటారు అన్నాడు. అసలు దుఃఖపడతారా అన్న మాట అసలు ఎందుకు పొంతం లేనట్టుగా ఉంది, కానీ అది తర్జుమా దోషం కాదు, కానీ అది వాస్తవమే. అది లైన్ సెంటెన్సే. దేవుడు చక్కగా మాట్లాడి నేను చెప్తా వినండి. పెండ్లి జరుగుతున్నప్పుడు, పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు పెండ్లి ఇంటి వారు దుఃఖపడతారా? పెండ్లి కుమారుడు కొనిపోబోయే దినాలప్పుడు వారు ఉపవాసం ఉంటారు. ఉపవాసం అనేది దుఃఖమునకు సంబంధించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దుఃఖపడాలట. ఉపవాసమును ప్రభు ఏమన్నాడంటే, పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు పెండ్లి ఇంటి వారు దుఃఖపడతారా? పెండ్లి కుమారుడు వెళ్ళిపోతే, పెండ్లి కుమారుడు కొనిపోబడితే వారు ఉపవాసం ఉంటారు అన్నాడు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు అంట మనం ఏం చేయాలంటండి, దుఃఖపడాలి, దుఃఖం రావాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, దుఃఖ సాంద్రంలో నిలబడిపోవాలి, దుఃఖ సాంద్రంలో మనం పరుగు తీయాలి. ఉపవాసానికి అర్థం అండి. ఉపవాస ప్రార్థన ఉన్నాడు పొలోలుమని ఉపవాసం ఉన్నామంటే ఉన్నాం కాదు. ఆ ఉపవాస ప్రార్థన రోజు దుఃఖపడటం చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగునగాక. దుఃఖపడాలి, బాధపడాలి, వ్యాకులపడాలి, దుఃఖంతో ప్రార్థన చేయాలి, కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి, వేదనతో ప్రార్థన చేయాలి, రమ్ములు కొట్టుకుని ప్రార్థన చేయాలి. ఎప్పుడు? ఉపవాస ప్రార్థన అప్పుడు. ఉపవాస ప్రార్థన అప్పుడు దుఃఖపడటం ఎంతైనా అవసరం బైబిల్ చెప్తుంది. ఉపవాస ప్రార్థన అప్పుడు కన్నీరు విడిచడం చాలా అవసరం వాక్యం చెప్తుంది. దుఃఖపడాలి. అది ఎటువంటి దుఃఖం అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణానందము కలగజేసి ఒక వ్యక్తిలో మారు మనసును తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలగనగాక. కొరింథీ పత్రికలో భక్తులు పౌలు మాట్లాడుతూ ఉంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖమే ఒక మనిషిలో రక్షణానందాన్ని, మారు మనసును తీసుకొస్తుంది అంటాడు. ఉపవాసం ఉన్నప్పుడు మనం దుఃఖపడాలి అంటున్నాం కదా, బాధపడాలి అంటున్నాము కదా. దేని కొరకంటే దైవ చిత్తానుసారమైన ఆత్మ సంబంధమైన దుఃఖం మనలో నుంచి రావాలంటండి. ఉపవాస ప్రార్థనలు ప్రకటించారు. నేను స్టార్టింగ్ అన్నాను,
ఒక మాట అన్నాను, అయ్యగారు ఉపవాస ప్రార్థనలో పెట్టారు అనగానే నాకు సంతోషం వచ్చింది అన్నాను. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో దుఃఖపడి, ఉపవాస ప్రార్థనలో దైవ చిత్తానుసారమైన కన్నీరు కారుస్తూ, బ్రతుకులు మార్చమని అడుగుతూ, జీవితాలు మార్చమని అడుగుతూ, భర్తల జీవితాలు మార్చమని, భార్యల జీవితాలు మార్చమని, పిల్లల జీవితాలు మార్చమని, నూతన స్వభావాలు రామని ఒక మంచి సమయం అది. ఉపవాసము యూదా ఇంటి వారికి ఎలా పండుగగా మారిందంటే, ఉపవాస ప్రార్థనలో దుఃఖపడాలి, ఉపవాస ప్రార్థనలో ఏడవాలి, ఉపవాస ప్రార్థనలో బాధపడాలి. దేని కొరకంటే మారు మనసు కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా, నా ఇంటిలో నా భర్తకు మారు మనసు కలగాలి, నా భార్యకి మారు మనసు కలగాలి, నా బిడ్డలకు మారు మనసు కలగాలి, వారం మందిరానికి వెళ్ళాలి, మేము మారాలి ప్రభువా, మేము పూర్తిగా మారాలి ప్రభువా, మేము నాయన నీ మహిమలో కప్పబడిపోవాలి, నీ పోలిక మాలో రావాలి, మాలో ఈ చెడు పోవాలి, మాలో ఈ పాపం పోవాలని నీవు దైవ చిత్తానుసారంగా ఏడిస్తే ఖచ్చితంగా అది నీకు ప్రయోజనకరమని చెప్పడంలో సందేహం కూడా లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఉపవాసం ఉన్నావు బాగానే ఉంది, నువ్వు కన్నీరు కారుస్తున్నావు బాగానే ఉంది. ఆ కన్నీరు దైవ చిత్తానుసారమైనదా? దేవునికి ఇష్టమైన కన్నీరేనా? నువ్వు మారు మనసు కొరకే ఏడుస్తున్నావా? పాప క్షమాపణ కొరకే ఏడుస్తున్నావా? నీ భర్త మార్పు కొరకే ఏడుస్తున్నావా? నీ బ్రతుకు మార్చుకోవడానికే ఏడుస్తున్నావా? మందిరానికి రాలేకపోతున్నావని ఏడుస్తున్నావా? దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నానని ఏడుస్తున్నావా? ఆయన వాక్యమును వినలేకపోతున్నానని ఏడుస్తున్నావా? ఒకవేళ ఈ దుఃఖం కనుక ఉపవాసాల్లో నీకుంటే ఖచ్చితంగా నీకు రక్షణ ఆనందాన్ని రాత్రి దేవుడు కలగజేయబోతున్నాడు. గట్టిగా చోపలు కొడితే ప్రభు నామాన్ని కనపరచండి. నీకు రక్షణ ఆనందాన్ని దేవుడు కలగజేయబోతున్నాడు. నీ కుటుంబంలో బలమైన మారు మనసును దేవుడు కలగజేయబోతున్నాడు. బలమైన విడుదల కార్యాలు జరగబోతున్నాయి యేసు నామములో. ఉపవాసము పండుగ. ఎందుకు పండుగ అంటే, ఆ ఉపవాసాల్లో నా దుఃఖాన్ని దేవుడు చూస్తాడు, నా దుఃఖాన్ని దేవుడు వింటాడు, నా మొర్ర దేవుడు ఆలకిస్తాడు. నేను ఆ ఉపవాస ప్రార్థనల కన్నీరు కారవాలి, నేను బాధపడాలి, నేను గుండెలు బాదుకోవాలి. ఓ నా పాపము తొలగిపోవాలని, ఓ నా క్రోధము తొలగిపోవాలని, నా కోపము తొలగిపోవాలని, మందిరానికి నేను వారం నేను మానక వెళ్ళాలని, దేవుని చిత్తములో ఉండాలి, దేవుని కృపలో ఉండాలి, దేవుని చేతి కింద ఉండాలి. ఇటువంటి ఏడుపు నిజంగా నీకు ఎంతైనా దీవెనకరం ప్రియదా విజయనమా. ఉపవాస ప్రార్థనలో ఇటువంటి దుఃఖం ఉన్నవారు ఖచ్చితంగా 100 ఫలానికి వస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. 100 ఫలం ఖచ్చితంగా వారి జీవితాల్లో చూస్తారు. 100 పంట వారి జీవితాల్లోకి వస్తారు. పౌలయ్య అంటున్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణానందమును మారు మనసును కలగజేస్తుంది అంటున్నాడు. జీవితాన్ని మార్చేస్తుంది అంటున్నాడు. విమోచనిస్తుంది అంటున్నాడు. విడుదల దయచేస్తుంది అంటున్నాడు. సింగా ఉపవాసం అన్న మాటకు అర్థం ఏంటంటే కన్నీరు కార్చటం, బాధపడటం, దుఃఖపడటం, దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ప్రలాపించడం దేవుని సన్నిధిలో. అలా గనక మనం ఉపవాసం ఉన్న దినాల్లో అలా దైవ చిత్తానుసారమైన కన్నీరు దుఃఖం గనక మనం కారిస్తే ఖచ్చితంగా నీ భర్తలో, నీ భార్యలో, నీ పిల్లల్లో, నీ వ్యాపారాల్లో, నీ చేతి పనుల్లో, నీ వ్యక్తిగత జీవితాల్లో మార్పులు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతెందుకండి, లూకా సువార్త 7లో ఒక పాపిష్టిరాలండి ఎన్నో కొంపలను కూల్చేసింది, ఎన్నో కొంపలను నిప్పెట్టి తగలేసేసింది. ఒక పాపిష్టురాలైన స్త్రీ, ఒక దౌర్భాగ్యురాలైన స్త్రీ, ఒక వ్యభిచారపు స్త్రీ యేసు ప్రభు పాదాల మీద పడిపోయి ఏడుస్తే ఆమెతో అంటున్నాడమ్మా, నీవు నన్ను అధికంగా ప్రేమించావు, నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఏడుపు వినండి వినండి వినండి, అన్ని ఏడుపులు కాదు, దైవ చిత్తానుసారమైన ఏడుపు జీవితాన్ని మార్చేస్తుందండి. దైవ చిత్తానుసారంగా ఏడవాలి. నా బ్రతుకు మారాలి ప్రభు అని ఏడవాలి, మా జీవితం మారాలి ప్రభు అని ఏడవాలి. అమ్మ ఎందుకు ఏడ్చింది? పాపాత్మురాలు, వ్యభిచారపు స్త్రీ, ఎన్నో తప్పులు చేసింది, ఎన్నో కొంపలకి నిప్పంటించింది, ఎందరో భర్తల్ని చెడిపేసింది. అటువంటి అమ్మాయి ఏడ్చి కన్నీరు కార్చి యేసుప్రభు పాదాలని ముద్దగా తడిపేస్తే యేసుప్రభు అన్నాడు, నీ విస్తారమైన పాపాలని క్షమించానన్నాడు. చూసారండి, ఏడవాలి. ఇంకెప్పుడు బ్రతుకు మార్చుకుంటావు? ఇంకెన్ని వాక్యాలు వింటావు? ఇంకెన్ని ప్రసంగాలు వింటావు? బ్రతుకు మారాలి, జీవితాలు మారాలి. ఏమండి, ఇంత చిన్న వయసులో
దేవుని కృప గనక, దేవుని యొక్క దక్షిణ హస్తం గనక మా జీవితాలు మార్చుకొని, మా బ్రతుకులు మార్చుకొని, యేసు ప్రభుకు మమ్మల్ని మేము సమర్పించుకొని అనేక మందికి మమ్మల్ని మేము మార్గదర్శిగా చూపిస్తున్నాం. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు ఉండవలసినటువంటి ఈ యొక్క ఏజ్లో, ఈ యవన వయసులో అన్నీ చంపుకొని దేవుని కొరకు మేము సమర్పించుకొని ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన కొరకు ముందుకెళ్ళిపోతున్నాం. నీ జీవితంలో ఎన్నో చూసావు, అందరినో చూసావు, ఇంకా పాపాన్ని వదలలేకపోతున్నావు, లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. ఈ రాత్రి నా యేసయ్య పాదాల మీద పడి ఏడిస్తే నా యేసయ్య అంటాడు, నీ పాపాలన్నీ నేను క్షమించేస్తున్నాను. ఎవడు పాపమును క్షమించలేడు. ఈ భూ ప్రపంచం మీద ఎవరికి అధికారం లేదు, యేసు ప్రభుకు మాత్రమే అధికారం ఉంది. ఈ రాత్రి కనుక నువ్వు దైవ చిత్తానుసారంగా నా మనసు మార్చు, నా బ్రతుకు మార్చు, నా జీవితం మార్చు, నా ప్రవర్తన మార్చయ్యా, నా బుద్ధి మార్చయ్యా, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా బిడ్డలను మార్చు. అసలు ఎందుకు మాకు ఈ పాపిష్టి బతుకు, ఎందుకు మాకు ఈ పాపిష్టి జీవితాలు ప్రభా? మందిరాలకు వెళ్తున్నాం, వాక్యాలు వింటున్నాం, మా పని మాదే, మా గోల మాదే, మా మాటలు మావే, మా సోది మాదే, మా గోల మాదే. విరక్తి వచ్చేస్తుంది జీవితం మీద ప్రభా. ఒకసారి యేసుని పాదాల మీద పడిపోయి కన్నీళ్ళు కార్చేసి ఏడిస్తే నన్ను మార్చని ఏడిచిందండి ఆమె. పాపాత్మురాలు, నేను ఎన్నో తప్పులు చేశాను స్వామి. ఆమె నోరు తెరిచి ఏమీ మాట్లాడలేదు, ఏడిచేసింది ప్రభు అంటున్నాడు. ఎంత ప్రేమించవరా తల్లి, నీ పాపాలేమి నేను గుర్తుపెట్టుకుని మొత్తం క్షమించేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉపవాసం అంటేనే దుఃఖం ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా ఏడవాలి. పాస్టర్ గారండి ఏడవాలా? ఖచ్చితంగా. దేనికోసం? దైవ చిత్తానుసారంగా నీ బ్రతుకును మార్చుకోవాలి, నీ మాట తీరు మారాలి, నీ పద్ధతి మారాలి, నువ్వు ఆలోచించే ఆలోచన మారాలి, నీ కుటుంబ శైలి మారాలి, నీ కుటుంబ విధానం మారాలి, నీ యొక్క జీవితంలో వ్యతిరేకమైనవన్నీ మారాలని ఆడవాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. పరిశుద్ధులందరూ మరణాతను ఘోషిస్తూ ఉన్నారు. ఇంకా ఎంతోమంది అరకొరగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఏదో మందిరానికి వచ్చిపోయే వాళ్ళే కనపడుతున్నారు, కానీ బ్రతుకులను మార్చుకోవడానికి వారి మనస్సులను కేంద్రీకరించట్లేదు. ఈ రాత్రి అయినా ఇది 3వ రోజు ఉపవాస ప్రార్థన. నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి కనుక నువ్వు ఏడ్చి ప్రభు పాదాలు తడిపితే గనక, ఈ రాత్రి కనుక ఈ ఉపవాసం పేరు మీద నువ్వు దుఃఖపడమన్నాడు కాబట్టి, బాధపడమన్నాడు కాబట్టి, దైవ చిత్తానుసారంగా నీ హృదయ అంతరంగములను నువ్వు కడుక్కోగలిగితే, దేవుని వద్ద ఏడవగలిగితే, నేను పాపిని ప్రభువా, నేను పాపాత్ముడు ప్రభువా, నేను మోసగించే వ్యక్తులం ప్రభువా అని నీ హృదయ అంతరంగముల నుంచి మాటలాడుతూ ఏడ్చి ప్రభుని దర్శించగలిగితే ఖచ్చితంగా ఒక నూతనమైన వ్యక్తులుగా ఇక్కడ నుంచి మీరు ఇళ్ళకు వెళ్ళబోతున్నారు. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువుకే మహిమ కలుగునగాక, ప్రభువుకే మహిమ కలుగునగాక, ప్రభువుకే మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఉపవాసం అంటే తిండి ఒక్కటే మానేయటం కాదు. ఉపవాసం అంటే తిండి ఒక్కటే మానేసి డొక్కలు ఎండిపోయేటట్టు ఉండటమే కాదు. ఉపవాసం అంటే ప్రార్థించాలి, ఏడవాలి, బాధపడాలి, దుఃఖపడాలి, జీవిత మార్పు కొరకు ప్రలాపించాలి. కొంతమంది ఉపవాసం ఉండి పొద్దునుంచి రాత్రి దాకా పని చేసుకుంటారు. మేము ఉపవాసం అండి ఈరోజు అంటారు. ఏమో పొద్దున్న 8ంటికి పనికి వెళ్ళిపోయి రాత్రి 9ంటికి ఇంకేం ఉపవాసం అమ్మది? పట్టుమని 1 గంట ప్రార్థన లేదు, ఏడవటం లేదు. నీ కడుపు ఖాళీ చేసుకుంటే, కడుపు మార్చుకుంటే దాన్ని ఉపవాసం కింద వేస్తాడు అనుకుంటున్నావు. దేవుడు ఎన్ని ఉపవాసాలు అలా వ్యర్థమైపోయినాయి నీ జీవితాల్లో. ఉపవాసాలుండి పనులు చేసుకోదంటలేదు, కానీ 1 గంట కూడా, 2 గంటలు కూడా, 3 గంటలు కూడా, ఒక 5 గంటలు దేవునికి ఇవ్వకపోతే ఎందుకు ఆ ఉపవాసం? నువ్వు ఆ ఉపవాస దినాన్ని ఏడవకపోతే, ప్రలాపించకపోతే, బాధపడకపోతే, దుఃఖపడకపోతే, బ్రతుకు మారాలని, జీవితాలు మారాలని, కుటుంబాలు ఒక కొలిక్కి రావాలని, కోరుకున్న రేవుకు చేరాలని నువ్వు కన్నీరు కార్చకపోతే ఎందుకు? ఉపవాసం అంటే నాకు నిజంగా కొందరు గుర్తొస్తారు. ఒకసారి నేను చర్చిలో, ఇది కొన్ని సంవత్సరాల మాట, ఉపవాసాన్ని ప్రకటించాను. చాలా జాగ్రత్తగా విన్నాడు. ఉపవాసాన్ని ప్రకటించాను. ఉపవాసాన్ని ప్రకటిస్తే
7 రోజులు ఉపవాసాన్ని ప్రకటించాను. చాలా జాగ్రత్తగా వినండి. ఆ 7 రోజుల్లో ఒక రోజు నన్ను ఒక విశ్వాసి ప్రార్థన చేయడానికి రమ్మంది. వెళ్ళాను. వెళ్తే ఏం చేస్తుంది తెలిసి, ఇంత అరటిపళ్ళు 2 ఇచ్చింది నాకు తినమని. 7 రోజులు ఏ ప్రార్థనలో? ఉపవాస ప్రార్థనలో. నేనైతే ఫుల్ డే సమర్పించుకున్నాను. నేను ఒకటే చెప్పాను చర్చిలో, హాఫ్ డే ఉన్నోళ్ళు ఉండండి, ఫుల్ డే సమర్పించుకున్న వాళ్ళు అది మీ ఇష్టం, అది మీ సమర్పణకి, అది ఎవ్వరు కూడా చెప్పలేరు. కాబట్టి చర్చిలో హాఫ్ డే ఉపవాస ప్రార్థనలు పెట్టాం. ఒక పూట ఉపవాస ప్రార్థన పెట్టాం, ఎందుకంటే ఆ పూట ప్రార్థనకు వస్తారు కాబట్టి పెట్టాం. ఇక ఇంకో పూట వాళ్ళ ఇష్టం. నేను ఫుల్ డే ఉంటే పెద్ద అట్టిపళ్ళు 2 ఇచ్చి ఇంత గ్లాస్ పాలు ఇచ్చింది తాగమని. అమ్మా నేను ఉపవాసం అంటే, ఏమైంది అయ్యగారు, జమ్ముని జారిపోతాయి అట్టిపళ్ళు, తినేయండి అంటుంది. ఆమె ఇంత గెలగట్టేసింది, ఇంత గెల ఏంటో ఒక అదేంటో ఒక బైండింగ్ వైర్కి ఇంత గెలగట్టేసి తింటనే ఉందట్టుకుంది. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వెళ్ళాను, సగం అయిపోయింది. అవన్నీ ఏంటంటే, నేను తిన్నాను, మా పిల్లలు తిన్నారు, వాళ్ళు తిన్నారు, నువ్వు ఉపవాసం ఏడున్నా సైతాన, నీకు అసలు ఉపవాసం అదే? నన్ను ఉపవాసం అంటారా? అమ్మ ఉపవాసం అంటే ఇట్ట కాదమ్మా, ఎప్పటి నుంచి తెట్టు చెప్పన్నా. ఈరోజే తెచ్చామయ్య గారు, ఈరోజు తెత్తేనే ఏంటి అంత గెలతెత్తే అంత అయిపోయిందా? అమ్మో నాకు పెద్ద 2 ఇచ్చేసి జమ్ముని జారిపోతుంటే, ఎక్కడికి జమ్ముని జారిపోతే కడుపులో ఉండవయ్యి తినయ్యా అంటుంది. ఆ సైతాన్ చెడిపోయింది కాకుండా ఉపవాసం నన్ను జడగొట్టడానికి సైతాను టార్గెట్ చేసి ఇంటికి రప్పించినట్టుంది. నాకు ఏం వద్దమ్మా ఆయన చేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. అట్టిపూల్లో పాల గ్లాస్ ముఖం మీద పెట్టేసి, నువ్వే తాగేసి ఈ కూడా తాగి ఈ కూడా తినేసాయమ్మా. కొంతమంది ఉపవాసాలు ఉంటేనండి టీ తాగుతారు. అసలు టీ తాగితే ఆకలేసిద్దా? ఎంత తెలుగు కళ్ళల్లో చర్చి వాళ్ళు అంటే, టీ తాగొచ్చు అంటుంది ఒక ఉపవాసం ఉండి. టీ అంటే రోజుకి ఎన్నిసార్లు ఏం తాగొచ్చు అంట. నువ్వు టీ తాగాయి, బనానా జ్యూస్ తాగాయి, యాపిల్ జ్యూస్ తాగాయి, సపోటా తాగాయి, మజ్జిగ పెట్టుకుని రా, ఇంత బాటిల్ మజ్జిగి, బాదం పప్పులు, కిస్మిస్సులు, జీడి తినేయి. ఇంకేం ఉపవాసం అది? క్రైస్తవులు చేసే ఉపవాసాలు అవి నేను చెప్తున్నా చూడ, ఎన్ని వాస్తవాలు. ఉపవాసం అంటారు కానీ ఏదో కడుపులో వేసుకోకుండా మాత్రం ఉండరు, దాని పేరు ఉపవాసం. ఏదో వెళ్ళిపోతావు, ఏదో లిక్విడ్లు వెళ్ళిపోతావు అంటే ఇంకే నువ్వు ఉంది ఉపవాసం, ఇంకే నువ్వు చేసేది ఉపవాసం. జ్ఞాపకం చేసుకుందాం, ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడమే కాదు. కానీ కొంతమంది ఆ లిక్విడ్లు ఈ లిక్విడ్లు ఆ లిక్విడ్లు తినేసేసి చెంది చేసేసేసి ఉపవాసం ఉన్నామంటారు. ఉపవాసం అనగా ఒకటే చెప్తున్నాను, కడుపు మార్చుకోవాలి, అంతేకాదు ఒక తీవ్రమైన కన్నీటి ప్రార్థన చేయాలి. స్తోత్రం కలగనగా ఒక దుఃఖకరమైన ప్రార్థన, బాధాకరమైన ప్రార్థన, బాధించుకునే ప్రార్థన మనం చేయాలి. అది ఖచ్చితంగా, అది వాస్తవం. యెషయా గ్రంథంలో ఒక చక్కని మాటలు కూడా నేను చూడండి ఒకసారి. 58వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం చదవగా విందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం చదవగా విందాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, నువ్వెందుకు మమ్మల్ని చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా. అదిగో అదిగో అదిగో, ఉపవాసం ఉన్నప్పుడు మన ప్రాణములను మనం ఆయాసపరచుకోవాలట. 5వ వచనం చదవండి. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన. వినండి వినండి వినండి, ఉపవాసం అంటే మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకోవాలి. ఆ 3వ వచనంలో ఏముంది? హృదయమును ఆయాసపరచుకోవాలి. ప్రాణములను ఆయాసపరచు, మజ్జిగలతో, డ్రింకులతో, టీలతో, బాదం పప్పులతో, కిస్మిస్లతో సరిపెట్టుకోవడం కాదు ఉపవాసం. ఉపవాసం ఉన్నప్పుడు మన హృదయమును మనము ఆయాసపరుచుకోవాలంట. 5వ వచనంలో మన ప్రాణమును మనము బాధ పెట్టుకోవాలంట. నలిగిపోవాలి ఉపవాసం అంటే. అర్థమైందా? నలిగిపోవాలి. ఒక ముక్కలో చెప్పాలంటే, మా హృదయములను మేము ఆయాసపరుచుకుంటే మా ప్రాణములను మేము బాధించు. ఎప్పుడు? ఉపవాసం రోజు. అపోస్తలుడైన పౌలయ్య మంచి దైవజనుడు, మంచి ప్రత్యక్షతలు కలిగిన దైవజనుడు. అపోస్తలుడైన పౌలయ్య అంటాడు, నేను తరచుగా జాగారాలతో, ఉపవాసాలతో నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. నేను బోధ చేసి, నేను ఉపదేశం చేసి, నేను వాక్యం చెప్పి నేను ఎక్కడ భ్రష్టుని అయిపోతున్నాననే పౌలు పాస్టర్ గారు అంటండి, ఆల్నైట్ ప్రేయర్లు చేసేసేవాడంట, ఉపవాసాలు ఉండేవాడంట. వాటి చేత శరీరాన్ని నలగొట్టుకుంటాడంట, బాధ పెట్టుకుంటాడంట, ఆయాసపరుచుకుంటాడంట, నొప్పి కలగజేసుకుంటాడంట. ఆలోచించేయండి. ఉపవాసాల రోజు కూడా బిర్యానీ తిన్న మొఖాలు కనపడుతున్నాయి అంటే మీలో.
ఒక బాధలే అంటే అంటే ఆయాసపరుచుకునే విధానం కానీ ఇది ఏమీ కనపడట్లేదు. అసలు ఇక్కడ ఉపవాసం అంటే ఆయాసపరుచుకోవటం, ఉపవాసం అంటే బాధపరుచుకోవటం, ఉపవాసం అంటే దుఃఖ సాంద్రంలో మునిగిలాగటం. భక్తులు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది నిజమైన కరెక్ట్ అయిన ఉపవాసం అని భక్తులు చెప్తున్నారు. ఉపవాస దినాలు చాలా జాగ్రత్తగా పాటిద్దాం, ఉపవాస దినాలు చాలా మర్యాదగా పాటిద్దాం. ఉపవాస దినాల పేర్లు చెడగొట్టకుండా అసలు ఉపవాసం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ఉపవాసం రోజు ఏమి చెయ్యాలి. ఒకరోజు ఉపవాసం రోజు ఒక ఆమె ఉపవాసం రోజు పాయాసం చేసుకుంది, ఉపవాసం రోజు పాయాసం చేసుకొని తినింది. చూసారా? అట్లాంటివి చేయకుండా, అట్లాంటి జిమిక్రీలు చేయకుండా మనం ఉపవాసం రోజు మనల్ని మనం బాధించుకున్నటకు, మనల్ని మనము ఆయాసపరుచుకున్నటకు, మనల్ని మనం దుఃఖపరుచుకున్నటకు మనం చూడాలి. ఆయాసపరుచుకోవాలి. ఏమన్నా తెలుసా? ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రభువా, నాలో నీకేమన్నా నచ్చని క్రియలు ఉంటే దానిని తీసేయ్యా, నన్ను నలగొట్టయ్యా, నన్ను లోపరచయ్యా, నా ఆలోచనలయ్యా, నా కనితలయ్యా, నా నోటి మాటలయ్యా, నా వినికిడయ్యా, నా ప్రవక్తన, నా భక్తి అయ్యా, నీకేదైతే ఆయాసంగా ఉందో ప్రభువా దానిని నలగొట్టు ప్రభువా అని ప్రార్థన చేయాలి. మనల్ని మనం ఆయాసపరుచుకోవాలి. రెండో మాట, మన ప్రాణమును బాధించుకోవాలి. మన ప్రాణమును బాధించుకోవాలి. జ్ఞాపకం చేసుకుందాం, వీటిని ఉపవాసము అని పిలుస్తారు. దేవునికి ఏది ఇష్టము లేదో, దేవునికి ఏది అవిష్టాలుగా ఉన్నాయో వాటన్నిటిని మన నుంచి తీసేయాలని, నీకు ఆయాసకరమైనది ఏది నాలో ఉందో దానిని తీసిపడే ప్రభువా అని ఉపవాసం రోజు మనల్ని మనం ఆయాసపరుచుకుంటూ, మన ప్రాణమును మనం బాధించుకుంటూ, మన శరీరమును మనం నలగొట్టుకుంటూ, మన ప్రార్థనలతో, జాగారాలతో. జాగారాలంటే ఏమంటారు దాన్ని? ఆల్ నైట్ ప్రేయర్లు అంటారు. జాగారాలంటే నైట్ నిద్రపోకుండా చేసే వాటిని జాగారం అంటారు. నైట్ నిద్ర లేకుండా ప్రార్థనలు చేసేదాన్ని ఏమంటారు? జాగారం అంటారు. అపోస్తులైన పౌలు గారు జాగారాలు నైట్లో నిద్రపోయాడంటే ఆయన ప్రార్థనే. ప్రభువా నన్ను కాల్చే ప్రభువా నన్ను లోపరుచుకో ప్రభువా, నా కన్నులు ప్రభువా, నా చెవులు ప్రభువా, నా మాట ప్రభువా, నా ప్రవక్త ప్రభువా, నలగొట్టు ప్రభువా అని రాత్రులు. హృదయానికి ఎప్పుడు గాయమవుతుంది? మన శరీరం ఎప్పుడైతే ఆల్ నైట్ ప్రేయర్లు చేస్తామో, కన్నీటి ప్రార్థనలు చేస్తామో, మన ప్రాణమును మనం బాధించుకునేటువంటి ప్రార్థనలు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన శరీరానికి, మన దేహం అనీజీగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ శరీరాన్ని సుఖపెట్టకూడదు. మన ప్రాణమును మనం బాధించాలంట. మన ప్రాణం అంటది తినుము, తాగము, సుఖింతుము అంటది. సైతానా, తిను, తాగు, సుఖించబడ్డావా, ఇది ఉపవాసము ప్రకటించుకునే రోజు అని నీ ప్రాణముతోనూ మాట్లాడాలి, మళ్ళీ కొట్టేసుకోవాలి. మన ప్రాణమును ప్రేరేపిస్తున్నటువంటి పైశాచిక శక్తులు ప్రేరేపిస్తున్నటువంటి పాపపు క్రియలు ఏవైతే మన శరీరమును ఆకర్షిస్తూ ఉన్నాయో నలగొట్టుకోవాలి. జాగారం చేయాలి, రాత్రి ప్రార్థనలు చేయాలి. అందరూ పనులు చేసుకుంటున్నారు, అందరూ పనులకి వెళ్ళేవాళ్ళు, కానీ నువ్వు దేవునికి ప్రాముఖ్యమే. పౌలయ్య గారైతే మాటికి రాత్రి ప్రార్థన చేసేవాళ్ళు. మనకంత సీన్ లేదులే, నెలకొక్కసారి నైట్ ప్రార్థన చేయండి. మీరు నెలకొక్కసారి చాలు. తీర్మానం తీసుకోండి చర్చిలో. ఇంకేం క్రైస్తవులు నెలకొక్క రోజు ఆన్లైన్ ప్రేయర్ చేయని భక్తి ఎందుకమ్మా? ఎందుకు ఆ క్రైస్తవులుగా ఎందుకు మనం బిరుదుపోంది? ఊరకనే చెప్పుకోవడమే మేము దేవుని బిడ్డలమండి, క్రైస్తవులమని. దేవుని దృష్టిలో అసలు నువ్వు దేనికి పనికిరావు. ఒక్క రాత్రి దేవుని సందులో గడపలేని మనం ఎందుకు? మన భక్తి ఎందుకు? మనం ఎందుకు? జాగారాలు చేయాలి. తరచుగా చేశాడు ఆయన భక్తుడు. మనం తరచుగా మనకంత సీన్ లేదు. మనకు నెలకొక్క నైట్ ఉంటే చాలు, మనం గ్రేట్. ఆ నెలకొక్క నైటు మనల్ని మనం ఆయాసపరుచుకుంటూ, మన ప్రాణమును మనం బాధించుకుంటూ, ప్రభువా నా శరీరము, నా దేహము, నా ప్రాణము, నా ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి ప్రభువా. ఈ లోకాశలను ప్రేరేపిస్తున్నాయి, లోక తలంతులు ప్రేరేపిస్తున్నాయి, ఈ లోకం నా మీద పనిచేస్తుంది, ఇప్పుడే వాటిని అధిగమించండి. ఈ శరీరమును బాధించాలి రాత్రి ప్రార్థనలో. కొన్నిసార్లు మోకరించినప్పుడు ఇవన్నీ భయంకరమైన నొప్పులు వస్తుంటే వాక్యం గుర్తుకొస్తుంది. అపోస్తలుడు పౌలు గుర్తుకొస్తాడు.
తన శరీరాన్ని నలగొట్టుకున్నాడంట అపోస్తలుడైన పౌలు. అయ్యా నొప్పి వస్తే వచ్చింది, నా శరీరం నలిగిపోవాలి, ఇది నా మాట వినాలి ప్రభువా, ఈ శరీరం నా మాట వినాలి, ఈ శరీరం మాట నేను వినకూడదు ప్రభువా, ఇది నా మాట వినాలి. ఈ శరీరం నేను ఎప్పుడు ఎన్నింటికి పడుకోమంటే అన్నింటికి పడుకోవాలి. ఈ శరీరానికి నేను చెప్పాలి, ఆకలి నీకు ఆకలి, నువ్వు అన్నం తిందావురా నేను చెప్పాలి, ఈ శరీరం ఇది నాకు చెప్పకూడదు. పౌలయ్య అలానే చేశాడని శరీరాన్ని లోపరుచుకుంటున్నాడు. ఈ శరీరం ఎప్పుడు చెప్పిద్దో తెలుసా? బాగా తినమని ఉపవాసం ఉన్నప్పుడే. అప్పుడు ఏం చెయ్యాలి? ఏయ్ సైతానా, నా మాట నువ్వు వినవు, ఇది తినకూడదు. నీ మాట నీ శరీరం వినాలంటే నువ్వు ఆల్నైట్ ప్రేయర్ చేయాలి. నీ మాట నీ శరీరం వినాలంటే నువ్వు దుఃఖ ప్రార్థన చేయాలి, నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. ఈ శరీరం నలగాలి, దీని మాట మనం వినకూడదు, ఇది ఆకర్షిస్తుంది, దేన్ని చూస్తే దాన్ని ఇది ఇమ్మీడియట్గా ఆకర్షించేస్తుంది. నలగొట్టేసుకో, లోపరిచేసుకో. నేను తినమన్నప్పుడు నువ్వు తినాలి. శరీరమా కడుపు చెప్తూ ఉంటుంది, ఇప్పుడు ఆకలేస్తుంది కాదు, నేను చెప్తే తినాలి. కడుపు నేను చెప్తే లొంగాలి, నేను చెప్తే రెస్ట్ తీసుకోవాలి. మనం దీని మాట విన్నామంటే బద్ధ శత్రువు ఎవరో తెలుసండి? మీరు వీళ్ళు అనుకుంటున్నారు, మనకు బద్ధ శత్రువు శరీరమే. అది ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. అర్థమైందా? నీకు కనపడే మనుషులు నీ దగ్గర ఉంటారో ఉండరో కానీ శత్రువులు అప్పుడప్పుడు కనపడతారేమో నీకు, కానీ ఇది మాత్రం నీతో కూడా ఉంటుంది. ఇది శరీరం బద్ధ శత్రువు మనకి. దీని మీద పోరాటం చేయాలి, దీని మీద ఫైట్ చేయాలి, దీన్ని మనం లోపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన మాట శరీరం వినాలి, దీని మాట మనం వినకూడదు ఎప్పుడు కూడా. ఇది బాగా అట్రాక్షన్ అయిపోయి కంగారుపాటు ఎక్కువ, శరీరాన్ని తొందరపాటు ఎక్కువ. కాబట్టి మన ప్రాణమును మనం బాధించుకుంటూ, హృదయమును మనం ఆయాసపరుచుకుంటూ, దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉండేది ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనలో శరీరాన్ని పోషించుకొని మొత్తం హ్యాపీగా ఉండకూడదు. ఉపవాసం అంటే నీ గుర్తుకు రావాల్సింది కన్నీరు, దుఃఖం, హృదయానికి ఆయాసం, ప్రాణమునకు బాధ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ మన జీవితంలో మనం చేస్తే, మన ఉపవాసం ఉన్నప్పుడు ఇవన్నీ మనం చేయగలిగితే, మనం చేస్తే ఏం జరుగుతుంది అంటే అద్భుతం జరుగుతుంది. పాపాత్మురాలైన స్త్రీ పట్ల జరిగిన అద్భుతం మన జీవితాల్లో జరిగిద్ది. మన జీవితం ఆశీర్వాదకరంగా శుభప్రదంగా ప్రభు మార్చేస్తాడు. ఇక అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమాకాండం 24వ అధ్యాయం 18వ వచనం మీరు చూడండి. అసలు ఇంకా ఉపవాసం ఉంటే ఏం జరిగిద్ది? అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములుండెను. ఆ కొండ మీద రేయింబగలు 40 దినములు ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రి అయిన యెహోవా దేవుడు మోషేని కొండ మీదకి రమ్మన్నాడు. రేయింబగలు 40 దినాలు అక్కడ ఉంచేశాడు. ఊరకనే పిలుస్తున్నాడే యేసు ప్రభు, వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాడు మనోడు, కానీ 40 రోజులు ఉపవాసం పెట్టేశాడు. అక్కడ కింద నుంచి మజ్జిగ బాటిల్ కానీ ఏదో 2 ఆ ముక్కలు వేసుకెళ్ళడం కానీ ఏమీ లేదు. యేసు ప్రభు ఉపవాసం అని చెప్పలా, ఏమని చెప్పలా, నువ్వు రాయ్య కొండ మీదకి నీకు ఒక విషయం చెప్పాలన్నాడు. తీసుకెళ్ళిపోయి 40 రోజులు అక్కడ ఉంచేశాడు. పగలు నైట్ తిండి లేదు, తిప్పలు లేవు, ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 40 రోజుల మోషే ఉపవాసాన్ని చేశాడండి దేవునితో మాట్లాడుకుంటా. మొదటి మాట, మనం ఉపవాసం ఉంటే, మన ఉపవాసముల కన్నీరు ఉంటే, దుఃఖం ఉంటే, దైవ చిత్తానుసారం మన ప్రాణమును మనం బాధించుకుంటే, మన హృదయమును మనం ఆయాసపరుచుకుంటే టోటల్గా బ్రతుకే జీవితమే మారిపోతుంది. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం ఉపవాసం ఉంటే, చాలా జాగ్రత్తగా వినండి, మోషే ఉపవాసాల గురించి నేను చెప్తున్నాను. మనం ఉపవాసం ఉంటేనండి మహిమ కలిగిన గుడారాన్ని మోషే కట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మహిమ కలిగిన గుడారాన్ని మోషే నిర్మించాడు. ఎన్ని రోజుల ఉపవాసం అండి? 40 రోజుల ఉపవాసం. సేమ్ పరలోకములో దైవ గుడారం ఎలాగైతే ఉన్నదో అదే గుడారం భూమి మీద కట్టబడింది మొట్టమొదటిసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదొక నూతనమైన విజన్, నూతనమైన దర్శనం, నూతనమైన కోణం. అది ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండాలి అనండి గట్టిగా ఒకసారి. ఉపవాసం ఎందుకు ఉండాలంటే భవిష్యత్తులో
జరగబోయే కార్యాల కొరకు మనం ఉపవాసం ఉండాలి. 40 రోజులు ఎందుకు దేవుడు ఉపవాసం ఉంచాడు? 40 రోజులు ఎందుకు మోషే తిండి తిప్పలు మానాడు? 40 రోజులు ఎందుకు మోషే కొండ మీద ఉన్నాడు? ఎందుకు ఉన్నాడో తెలుసా? ఎందుకు తిండి తిప్పలు మానాడో తెలుసా? ఎందుకు ఉపవాసం దేవుడు ఉంచాడో తెలుసా? పరలోకమందు గుడారం ఎలాగునో, పరలోకమందు ఆయన చిత్తం ఎలాగునో అది భూమి మీద జరగాలని, ఆ గుడారం భూమి మీద కట్టబడాలని, అక్కడ యెహోవా మహిమ రావాలని, అక్కడ ప్రజలు దీవించబడాలని, అక్కడ ప్రజలు ఆశీర్వదించబడాలని ఉపవాసాలు పెట్టేశాడు దేవుడు. ఈ రోజున నీవు నేను ఉపవాసములు ఉన్నాము అంటే తండ్రి చిత్తం భూమి మీద నీ పట్ల జరగాలంటే యేసునామములో. పరలోకములో ఉన్న గుడారం యాజ్ ఇట్ ఈజ్గా మోషే కట్టి ముగించాడంతే యెహోవా మహిమ ఆ ప్రత్యక్షపు గుడారం మీదగా దిగేను అని వాక్యం సెలవిస్తుంది. ఉపవాసం ఎంత అద్భుతం చేసిద్దో తెలుసండి. ఉపవాసము జీవితమును మార్చటమే కాదు, ఉపవాసము తండ్రి చిత్తం మన జీవితంలో జరుగునట్లుగా చేస్తుందండి. తండ్రి ఏది రాశాడో, తండ్రి ఏ చిత్తమును రాశాడో, తండ్రి ఏ ప్రణాళిక నీ బిడ్డల మీద, నీ మీద, నీ వ్యాపారాల మీద, నీ కుటుంబం మీద, నీ సంసార దాంపత్య జీవితాల మీద, సంఘము మీద దేవుడు ఏ చిత్తమును కలుగున్నాడు, ఏ ప్రణాళిక కలుగున్నాడో అవి నెరవేరాలి అంటే, అవి జరగాలి అంటే, అవి నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా మనం ఉపవాసం ఉండి తీరాలి. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అంతేకాదు, ప్రాముఖ్యమైన విషయం, ఉపవాసం ఉన్నప్పుడు మోషే 40 పగళ్ళు 40 రాత్రులు సినాయి పర్వతం ఎక్కి ఉపవాసములు ఉండి చివరి రోజు కిందకు దిగి వస్తుండగా దేవుని మహిమ మోషే మొహం మీద కనపడతా ఉన్నది. అందరూ మోషేను చూసి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. మోషే దగ్గరికి రాలేకపోతున్నారు, మోషేని ఎదుర్కోలేకపోతున్నారు. అంటే ఉపవాసము ఉంటే దేవుని మహిమ మన ముఖాల మీద కనపడతా ఉంటుంది. శక్తులు గడగడ వణిగిపోతాయి మనల్ని చూడాలంటే. అందరూ శక్తులు, అపవిత్రాత్మ క్రియలు, అపవిత్రులు అందరూ కూడా మనకి హాని చేయవారు, కీడు చేయవారు, మన మీద రెంకెలు వేసేవారు, మన మీద ఏమైపోయినా మోషే మేము అడుగుతాం వస్తే అని గొడవ కూర్చున్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏందిరా మోషే కిందకు వస్తుంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. మోషే ముఖం మిలమిలా మెరిసిపోతా ఉంది దేవుని మహిమతో. మోషే మొహం ఏంటయ్యా, ఉపవాసం ఉన్నాడు, మొహం ఏంటి డీలా పడిపోవాలి కానీ ఏంటి వెలిగిపోతుందంటే దేవుని మహిమ. ఉపవాసం ఉంటే ఆయన మహిమ మన జీవితంలోకి దిగి వస్తుంది. శత్రువులు దూరం అయిపోతూ ఉంటారు, అనవసరమైన మాటలు మాట్లాడేవారు దూరంగా నిలిచి చూస్తూ ఉంటారు. మనల్ని ఎదుర్కొనే దమ్ము ఎవరికి ఉండదు. ఇక మన వరకు ఎదుర్కొనే దమ్ము, మనల్ని వచ్చి తిట్టే దమ్ము, మనల్ని ఎదిరించే దమ్ము, మన ముందు సవాలు విసిరి మాట్లాడే దమ్ము ఎవరికి ఉండదు. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మళ్ళీ చెప్తున్నా మొదటి మాట, ఉపవాసం ఉంటే మన జీవితాలు మారటంతో పాటు ఉపవాసం ఉంటే దేవుని మహిమ మన మీదకి దిగి వస్తుంది. ఉపవాసం ఉంటే యాజ్ ఇట్ ఈజ్ పరలోకమందు నీ చిత్తం ఎలాగునో భూమి మీద అలా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుగా విందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి, ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ యేసుని అరణ్యములోనికి తీసుకుని వెళ్ళిందంటండి. మార్కు 1లో ఉంటుంది, మార్కు 1 ఆయనను త్రోసుకొని వెళ్ళిందంట దేవుని ఆత్మ అరణ్యంలోకి. అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేశాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసా? 12-13 చదవండి ఒకసారి. యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తే ఏం జరిగిందో చూడండి. అందుకు యేసు మీ దేవుడైన ప్రభువును శోధింపవలదు, నీ దేవుడైన ప్రభువును శోధించవలదు అని చెప్పబడి ఉన్నది. వానికి ప్రత్యుత్తరం ఇచ్చును. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. దేవునికి మహిమ కలుగునగాక. యేసు ప్రభువారు ఉపవాసములో సాతాను శోధన జయించేశాడు. సాతానుగాడు యేసు ప్రభువును పడేద్దామని ఎన్నో టిక్కులు వేసాడు. ఆయన దగ్గర ఏమి వర్కౌట్ అవ్వాల, ఆడలిసిపోయి పోయాడంట. ఈ రోజున చాలామంది దైవజనుల దగ్గరికి వచ్చి అయ్యగారు శోధనయ్య గారు ఉపవాసం ఉండు. ఉపవాస ప్రార్థనలో మనం శోధనని జయించగలమండి.
యేసుప్రభు వారు ఉపవాసం ఉంటేనండి అపవాది శోధించేస్తున్నాడు. ఆయన ఉపవాస ప్రార్థనలో శోధనని గెలిచాడు, జయించాడండి. ఈ రోజు నుంచి నువ్వు ఉపవాసం ఉంటే ఖచ్చితంగా ఆ రోజు నువ్వు బాధపడాలి, ఏడవాలి, కన్నీరు కారవాలి, దైవ చిత్తానుసారంగా నువ్వు చెయ్యాలి. నీ హృదయాన్ని ఆయాసపరచాలి, నీ ప్రాణమును బాధపరచాలి, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. ఖచ్చితంగా నువ్వు ఉపవాసం ఉంటే దేవుని మహిమ నీ ముఖం మీద కనపడాలి. ఖచ్చితంగా నువ్వు ఉపవాసం ఉన్న దినాలు దేవుని చిత్తముని ఇంట్లో నెరవేర్చబడాలి. అంతేకాదు నీవు ఉపవాసం ఉన్న దినాల్లో శోధన మనం జయించాలి. ఇంటి మీదకు ఒక శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, రోగం వచ్చింది, కలత వచ్చింది, కష్టం వచ్చింది, ఉపవాసానికి కూర్చోండి. కుటుంబం అంతా ఉపవాసంలో పాలు భాగస్తులు అవ్వండి. కుటుంబం అంతా ఉపవాసంలో ఉండండి. లేదంటే అయ్యగారు పెట్టినటువంటి ఉపవాస ప్రాంతంలో పాలు భాగస్తులు అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. ఇవే పండగలుగా మార్చుకోండి, ఇవే సంతోషంగా మార్చుకోండి. ఖచ్చితంగా ఒక్క దిక్కున వచ్చిన సాతాను 7 దిక్కులుగా పారిపోతాడు. దిస్ ఈజ్ ద ప్రాఫిటిక్ వర్డ్ యేసు నామములో. ఇది ప్రవచన వాక్కు. ఒక్క దిక్కున వచ్చిన వాడు 7 దిక్కున పారిపోతాడు. ఉపవాసం ప్రార్థన చేస్తుంటే సాతాను మీద జయము కలుగుతుంది. వాడు పెట్టే శోధన మనం జయించేస్తామంతే. శోధన జయించేస్తాం ఉపవాస ప్రార్థనలో. ఈ రోజు నుంచి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటావో నాకు తెలియదు, కానీ ఎలా ఉంటున్నావో నాకు తెలియదు, కానీ బైబుల్ పద్ధతిని పాటించు. ఉపవాసం అనంగానే నీకు గుర్తుకు రావాల్సింది మొట్టమొదటిగా నీకు సంతోషం రావాలి. దేవునికి స్తోత్రం. యూదా వారికి 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల వారికి మనోహరమైన పండగలంట ఉపవాసాలు. ఉపవాసం సంతోషం, ఉపవాసం ఆనందం, ఉపవాసం మనకు ఉత్సవాన్ని తీసుకొని రావాలి. అంతేకాదు ఎందుకు మనం ఉపవాస ప్రార్థనలు బట్టి సంతోషించాలంటే ఉపవాస ప్రార్థనలో మన జీవితాలు మారిపోతాయి గనుక. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో నీ భర్త జీవితం, నీ భార్య జీవితం, నీ బిడ్డల జీవితం మారిపోయి నవనూతనమైన కాంతులు వస్తాయి గనక మనం ఉపవాస ప్రార్థనలు పండగలుగా చేసుకోవాలి. అంతేకాదు ఉపవాస ప్రార్థనలు ఎందుకు పండగగా చేసుకోవాలి, ఎందుకు పండగ చేసుకోవాలి మేము ఉపవాస ప్రార్థనల రోజు అంటే, ఆ ఉపవాస ప్రార్థనల రోజు మోషే మీద దిగిన మహిమ మన మీదకి దిగి వచ్చింది కాబట్టి, మోషే దేవుని చిత్తము భూమి మీద కట్టి నిర్మించాడు కాబట్టి, దేవుని చిత్తము మన జీవితంలో నెరవేరిద్ది కాబట్టి మనం ఉపవాసాలని పండగలుగా చేసుకోవాలి. స్తోత్రం. అంతేకాదు ఎందుకు ఇంకా మనం ఉపవాసాలు పండగలుగా చేసుకోవాలంటే, ఒక దిక్కున వచ్చిన శోధకుడు 7 దిక్కులుగా పారిపోతాడు కాబట్టి, వాడు వణికిపోతాడు కాబట్టి, వాడు ఓడిపోతాడు కాబట్టి, వాడు ఓటమి చెందుతాడు కాబట్టి, వాడు బలహీనం అయిపోతాడు కాబట్టి మనం ఉపవాసాలు పండగలుగా చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇంతేనండి. మనం ఉపవాసాలు పండగలుగా చేసుకోవడానికి 2-3 రీజన్లు చెప్పాను చాలు. ఉపవాసాలు ఈరోజు నుంచి నువ్వు ఎప్పుడు చేసినా పండగగా భావించు. దాన్ని పండగ వాతావరణం తీసుకురా. ఉపవాసం అంటేనే నీ కడుపులో నుంచి సంతోష కేకలు బయటికి రావాలి. జ్ఞాపకం చేసుకో, జీవితం మార్చేస్తున్నాడు. మహిమ దిగిపోద్ది, ఆయన చిత్తం జరిగిపోద్ది. అంతేకాదు శోధన వెళ్ళిపోద్ది, పారిపోద్ది, నశించిపోద్ది, నాశనమైపోద్ది. నూతన కాంతుల మా జీవితంలో విరజిల్లుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నమ్ముతున్నా, నువ్వు నమ్ముతున్నావో లేదో నేను నమ్ముతున్నాను. ఈ 3 రోజుల ప్రార్థనల ద్వారా సంఘ జీవితంలో, దైవజనుల జీవితాల్లో, నీ జీవితాల్లో, కుటుంబ జీవితాల, భర్త జీవితాల, భార్య జీవితాల, పిల్లల జీవితాల, వ్యాపారాల్లో, చేతి పనులు, సొంత పనుల్లో అభివృద్ధి జరగబోతుంది, దీవెన కలగబోతుంది, ఆశీర్వాదం రాబోతుంది. నూతన కాంతులు మీ జీవితాల్లో వెదజల్లబోతున్నాయి. నేను నమ్ముతున్నాను. ఈ 3 రోజుల ప్రార్థనలో, ఈ ఉపవాస ప్రార్థనలో మనం అపవాదిని జయించామని నమ్ముతా ఉన్నాను. వాడు ఓడిపోయాడని నమ్ముతా ఉన్నాను. మనము, మన సంఘము, మన దైవజనుడు, మన ప్రార్థనలు నెరవేరాయని నమ్ముతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏదో చేయబోతా ఉన్నాడు అంతే. ఆయన చేసే కార్యాలు కంటికి, హృదయానికి అగోచరాలు కనపడు అద్భుతమైన మిరాకిల్ దేవుడు చేయబోతా ఉన్నాడు. ఎందుకు దేవుడు దైవజనుడికి ప్రేరేపణిచ్చాడో, ఈ 26వ సంవత్సరం మొట్టమొదటి నెల చివరి రోజుల్లో ఈ ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. ఇక మిగతా ఉన్న రోజులన్నీ అతి మనోహరమైన జీవితాలుగా, అతి మనోహరమైన కృప, అతి మనోహరమైన శక్తి
ప్రభావం ఈ సంఘములో అధికమవబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది ప్రారంభం, ఇది ప్రారంభం. అద్భుతం, అద్భుతం, అద్భుతాలు దేవుడు చేయబోతా ఉన్నాడు. ఇది ఖచ్చితంగా దేవుని చిత్తమేనని, ఇది దేవుని ప్రణాళికేనని, ఇది దేవుని కృపలో ఉన్న డేట్లేనని, ఈ డేట్లు దేవుడు ప్రతిష్ఠించాడని, ఈ ఉపవాసాలకు వచ్చిన ప్రతి జీవితాలు బాగుపడతాయని నేనైతే హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం ఎంతమందికి అర్థమైందో స్తోత్రం చెప్పండి గట్టిగా. యూదా వారికి ఉపవాస ప్రార్థనల పండుగలైనట్లుగా మనకి కూడా ఇవి పండుగలుగా మిగిలిపోవాలి. ఈ 3 రోజులు మన జీవితంలో మర్చిపోకూడదు. ఈ 3 రోజులు మన జీవితంలో మర్చిపోకూడదు అంటే దేవుడు ఏదో చేయబోతున్నాడు మన జీవితాల్లో. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ వాక్యమైన వినికిడిలో ఫలింపజేసి విస్తరించి అభివృద్ధి చెందించును గాక.